మీరు తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఆశించారు టికెట్? నేను నిజామాబాద్ నుంచి అడిగాను. ఎందుకంటే మా వారు నిజామాబాద్ నుంచి. అండ్ అక్కడ నా సామాజిక వర్గం గూడా పద్మశాలి కమ్యూనిటీ నిజామాబాద్‌లో ఎక్కువుంది. నిజామాబాద్ నుంచి నేను అడిగాను. ఆ తర్వాత హైదరాబాద్ గుండా అడిగాను. ఓకే. హైదరాబాద్ నాకివ్వలేదు. మాధవీలత. మాధవీలతకిచ్చారు. ఎవరు ఈ మాధవీలత? హ్మ్. ఎవరు? ఆమె కనీసం మెంబర్‌షిప్ గూడా లేదు పార్టీలో. ఓకే. ఆ! కొన్ని మీ మీ అవసరాలుగా ఆమె మీ అవసరాలు తీర్చింది గాబట్టి మీరు ఆమెకు టికెట్ ఇచ్చారు. హ్మ్. ఎవరు అంటే ఆమె? ఎలాంటి అవసరాలు తీర్చుండొచ్చు? అది వాళ్ళకే తెలియాలి. ఎవరైతే టికెట్ ఇప్పిచ్చారో ఆయనకే తెలియాలి. హ్మ్. ఎందుకిచ్చారు ఆమెకు టికెట్? హ్మ్. మరి నేను అడిగినప్పుడు నాకెందుకు ఇవ్వలేదు? హ్మ్. నేను నేను పార్టీకున్నాను. 12 ఇయర్స్ నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాం కదా! హ్మ్. మాధవీలత ఎవరు? ఎవరు అసలు సో, ఆమె? బ్యాక్ ఎండ్‌లో ఎవరుండొచ్చు మాధవీలతకి టికెట్ రావడానికి? బ్యాక్ ఎండ్‌లో ఎవరుండొచ్చు? ఉండొచ్చు. కీలక నేతలు బీజేపీలో ఉన్న ప్రెజెంట్. హ్మ్. ప్రెజెంట్ నేతలు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళే ఉండొచ్చు. ఓకే. ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండొచ్చు. హ్మ్. ఎవరుంటారు? సో, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆమె కరెక్ట్ కాదా ఇప్పుడు? మాధవీలత? లేదు. హ్మ్. మాధవీలత ఎవరండి? మాధవీలత హూ ఈస్ షీ? హ్మ్. మాధవీలత ఎవరు? హ్మ్. ఆమె ఏం పని చేసింది బీజేపీకి? హ్మ్. ఆమెకి ఏం తెలుసు బీజేపీ సిద్ధాంతాలు? హ్మ్. ఎక్కడి నుంచి వచ్చిందామె? హ్మ్. ఆ! ఆమె ఎవరు? హ్మ్. ఆమె మీద ఎన్ని కేసులున్నాయి? హ్మ్. మోదీ గారికి అసలు తెలీదా? అమిత్ షా గారికి తెలీదా? నాకు అర్థం అవ్వట్లేదు. హ్మ్. ఎలా మాధవీలతను తెస్తారు మీరు పార్టీలోకి? హ్మ్. ఆ! ఆమె ఆమె హాస్పిటల్‌నే సీల్ చేశారు. ఓకే. కరోనా టైంలో. హ్మ్. అందరి రక్తాలు తాగింది అని అంటారు. అట్లాంటి ఆమె ఈరోజొచ్చి ఏదో వేషాలేసుకుంటూ, ఏదేదో జేసుకుంటూ ఎంత కామెడీగా చేస్తుందో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. ఆమెనే వై కనిపిస్తుంది. కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం. మీ తప్పు పార్టీది. గదా! తప్పు గదది. హ్మ్. రాజా సింగ్‌కి కల్పించాలి అట్లాంటిది. ఓకే. రాజా సింగ్ ఒక లీడర్ నిజంగా. ఓకే. ఆ! అలాంటి రాజా సింగ్‌ని పక్కన పెట్టి ఈ మాధవీలతను తేవడంలో ఏంటి అర్థం? హ్మ్. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకి? నాకు హ్మ్. చెప్పండి. నేను హ్మ్. కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. హ్మ్. మీరెందుకు ఆమెకిచ్చారు సీటు? హ్మ్. మీరు మీరు నాకు చెప్పకండి పెద్దలిచ్చారా అని. హ్మ్. మీరు చెప్తేనే పెద్దలిచ్చారు. హైకమాండ్ నిర్ణయించిందంటారు వీళ్ళు. కాదు. హ్మ్. కానే కాదు. హ్మ్. నేను చెప్తున్నాను. హ్మ్. ఆయనను ప్రూవ్ చేయమనండి హైకమాండ్ ఇచ్చిందని. ఓకే. వీళ్ళు చెప్తే గదా ఇచ్చారు. హ్మ్. ఎందుకు మీరు ఆమెకెందుకు ఇవ్వాల్సొచ్చింది? అంత హ్మ్. అవసరం ఏమొచ్చింది? ఆమె అసదుద్దీన్‌ని ఓడగొట్టే ఏకైక లేడీ టైగర్ అంటున్నారు కదా! ఇప్పుడు ఏం ఈమెని. జేసింది పోనీ? హ్మ్. కిషన్ రెడ్డి గారు చెప్పండి ఏం జేసింది మాధవీలత? హ్మ్. పార్టీకి ఏం జేసింది? హ్మ్. ఏం చేయలేదు ఆమె. హ్మ్. మరి మేము పార్టీకి చేసాం గదా! నేను గూడా అడిగాను హ్మ్. హైదరాబాద్. హ్మ్. నాకెందుకు ఇవ్వలేదు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఓకే. ఓల్డ్ సిటీలో. హ్మ్. హ్మ్. మాది ఉద్యమ కుటుంబం. ఓకే. మా కుటుంబం అంతా. మా డ్యాడీ మొత్తం దెబ్బలు తిని జైలుకి గూడా ఎళ్ళాడు. ఓకే. తెలంగాణ మూవ్‌మెంట్ మా ఇంట్లో నుంచే నడిచింది. హ్మ్. అట్లాంటి నాకు నేను అడిగాను సీటు. హ్మ్. నాకివ్వలేదే. ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఎడ్ల గీత గారు? ఇన్ని రోజులు లేంది ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వేళ బయటకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం. ఈ టైంలో ఎందుకంటున్నా నేను? ఈ టైం అనేది ఏం లేదు. హ్మ్. ఈ టైంలో వచ్చాను, ఆ టైంలో వచ్చినా అని ఏం లేదు. నేను చాలా ఓపిక వహించాను. చాలా హ్మ్. ఓపికగా ఉన్నాను. హ్మ్. పార్టీ దాంట్లో పెద్దలకు చెప్తూనే ఉన్నాను. హ్మ్. ఇంకా, ఇంక వీళ్ళు ఇంక మారరు అని ఒక హ్మ్. నిర్ణయానికొచ్చాను. సరే కనీసం నాకు జరిగిన అన్యాయం వేరే మహిళలకు జరగొద్దు. నిజంగానే నాతో పాటు పనిచేసిన వాళ్ళు పాపం చాలా బాధేస్తది. ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడలేరు. బయటకొచ్చి మాట్లాడే ధైర్యం లేదు. హ్మ్. ఎవరేమంటారని. నాకా భయం లేదు. ఓకే. నేను ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్నాను. ప్రూవ్ చేయమని వాళ్ళు నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానంటే ప్రూవ్ చేయమనండి. నేను ఓకే. యాక్సెప్ట్ చేస్తాను. హ్మ్. నేను మాట్లాడే ఈరోజు నేను మీతో మాట్లాడే ప్రతి ఒక్క మాట అది నిజం. ఓకే. నిజం. ఇంకా ఓకే. చాలా ఉన్నాయి. ఓకే. ఇంకా తవ్వితే ఇంకా వస్తాయి. కానీ ఓకే. ఎందుకు? హ్మ్. ఎలక్షన్స్ ముందు నా పార్టీని నేను ఆహ్, కించపరచలేను కాబట్టి నేనేం ఎక్కువ మాట్లాడట్లేదు. ఓకే. కానీ చాలా విషయాలున్నాయి. సో, చెప్పే టైమొచ్చినప్పుడు చెప్తారా? అన్నీ బయటికి తీస్తారా? తప్పకుండా చెప్తాను. హ్మ్. తప్పకుండా చెప్తాను. హ్మ్. ప్రజలకు కూడా తెలియాలి. అందరికీ తెలియాలి. హ్మ్. తప్పకుండా చెప్తాను. ఆఫ్టర్ ఎలక్షన్సా మేబీ? ఆఫ్టర్ ఎలక్షన్స్ చెప్తాను. బిఫోర్ ఎలక్షన్సే చెప్తాను. నాకు తెలీదు. హ్మ్. చెప్తాను. హ్మ్. తప్పకుండా చెప్తాను. అన్ని విషయాలు ప్రజల ముందు పెడతాను. ఇప్పుడు మీకు టికెట్ హైదరాబాద్ టికెట్ ఇవ్వకపోవడమే మాధవీలతని వ్యతిరేకిస్తున్నారా మీరు? మాధవీలతని రాజాసింగ్ గారికి ఇచ్చుంటే నేను చాలా సంతోషించేదాన్ని. హ్మ్. మాధవీలత ఎవరు అని నేను అడుగుతున్నాను. ఇందాక కూడా అదే అవును. చెప్తున్నాను. ఎవరామె? హ్మ్. నాకు చెప్పండి. ఎప్పుడు జాయిన్ అయింది హ్మ్. పార్టీలో? ఏం చేసింది పార్టీలో? కట్టర్ హిందూ అంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం ఇవన్నీ మాట్లాడుతుంటారు గదా! మరి హిందూ భావజాలం ఉంటే ఆమె ఇన్ని సంవత్సరాలు ఎక్కడుంది? హ్మ్. ఏం తెలుసు ఆమెకి? ఆమెను కూర్చోబెట్టి అడగమనండి. బీజేపీ గురించి, చరిత్ర గురించి చెప్పమనండి. ఒక ఒక 2 నిమిషాలు మాట్లాడమనండి. హ్మ్. మాట్లాడుతదా? హ్మ్. లేదు.
బీజేపీ చరిత్ర మొత్తం తెలియని ఓవైసీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది కదా, రజాకార్ అంటుంది, ఏదేదో మాట్లాడుతున్నది, మొత్తం టార్గెట్ నెగిటివ్గా మాట్లాడుతుంది. డ్రామా ఆర్టిస్టులు, ఉమ్, మంచి డ్రామా ఆర్టిస్ట్, ఉమ్, మంచి డ్రామా ఆర్టిస్ట్, చాలా సూపర్గా ఉమ్, మహానటి రోల్ చేస్తుంది ఆవిడ. సో ఓకే. ఇంక అంతకుమించి నేను ఏం అనలేను.